ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి శాకాంబరీ దేవిగా అలంకరించుకొని భక్తులందరికీ కూడా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శాకాంబరి అలంకారాన్ని భక్తులకు దర్శన రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు పూర్వము బ్రహ్మదేవుని తపస్సు చేసి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి భక్తి భావం కలిగినటువంటి భక్తి అంతా కూడా ఆ వేద మంత్రాలన్నీ కూడా తనకు ఒక్కరికి మాత్రమే చెందేటట్టు మిగతా ఎవరికి కూడా ఆ యొక్క భక్తిహీనత కలిగే విధంగా బ్రహ్మదేవుని వరం పొందడం జరుగుతుంది. ఆ వరం పొందిన దుర్గమాసురుడు ఆ భక్తి భావాన్ని భగవంతుని పైన ఉంచకుండా ఈ యొక్క భూలోకంలో భక్తి భావాన్ని నశించే విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవతలందరూ కూడా వారందరూ కూడా కోపించి ఈ భూమిపైన దాదాపుగా 100 సంవత్సరాల పాటు ఒక చుక్క నీరు కూడా లేకుండా ఈ సకల జీవరాశులన్నిటి కూడా సకల ప్రాణులు అటు మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు అన్నీ కూడా తల్లడిల్లేటటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి మునీశ్వరులు కావచ్చు, ఋషులు కావచ్చు భగవంతులందరినీ కూడా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అమ్మవారి యొక్క శక్తి రూపంగా 1000 కన్నులతో అదే 100 కన్నులతో ఆమె ఈ యొక్క లోకాన్ని కాపాడుతానని శతాక్షి దేవిగా ఈ భూమిపైకి అవతరించడం జరిగింది. ఈ భూమి మీద ఉండే సమస్త జీవరాశులకు క్షామం అనేది ఏర్పడిన తర్వాత అక్కడున్న మహారుషులు దేవతలు అంతా వెళ్ళి లలితాంబను కోరుకోక ఆ మహాతల్లి చల్లని చూపులతో ఈ భూమిపైన మళ్ళీ జీవరాశి మనుగడకు మేము ముఖ్య పాత్ర పోషిస్తాను, ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఏ రోజైనా కూడా నన్ను కొలిస్తే గనక ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో నేను అందరికీ మళ్ళీ సుభిక్షంగా ఈ భూమండలాన్ని ఏర్పాటు చేసి భూమిలో సస్యశ్యామలంగా పంటలను అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ మహాతల్లి వరమిచ్చిన కారణంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరిలోనూ ఆ మహాతల్లి స్వరూపమైన వివిధ రూపాల్లో ఒకటిగా కొలువై ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్యవైశ్య సంఘం వారు కడప నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిని శాకాంబరి మాతగా కొలువై ఉంచి ఈ కడప నగర ప్రజలందరికీ కూడా క్షామం లేకుండా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారికి శాకాంబరి అలంకారంగా దాదాపు 102 రకాల కాయగూరలు ఆకుకూరలతో